తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా భూ సమస్యలు పరిష్కారం దిశగా అధికారులు పనిచేస్తున్నారని, బాధితులపై దాడి చేసినటువంటి నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తూ గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు సరిగా లేవని, అలాగే డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, సమస్య పరిష్కారం చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. జారీ చేస్తున్నామని తెలిపారు. దాడికి ప్రధాన కారణమైన భూమిలోని దారి విషయపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ అధికారుల చేత సర్వే చేయించి బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేకూరుస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై దళిత సంఘాలు, మేధావి వర్గాలు స్పందించి ఖండించాలని ఆయన కోరారు. సమాజంలో దళితులపై దాడి చేయటం అలసిపోయిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చైర్మన్ బక్కి వెంకటయ్య ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దేవి మైపాలపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఒక ల్యాండ్ తగ్గాలంటే సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. మరి చట్టాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం అక్కడ తహసీల్దార్కు అప్రహేసిస్తే మరి సర్వే చేసి ఎవరో అద్దెకు వాళ్ళకు నిర్ణయిస్తారు. మరి అటువంటిది మరి ఆయన దాడి చేయడము, వాళ్ళందరూ కూడా దాడి చేస్తే ఆయన అప్పుడు తప్పించుకొని పారిపోకపోతే చంపేట ప్రయత్నం కూడా చేసిండ్రు. మరి వాళ్ళ దాడి చేసిండ్రు ఆ మహేష్ కానీ, ఆ ఎల్ఏ కానీ, తర్వాత ఇంకా దాడి చేసినటువంటి ఎవరున్నారో వాళ్ళందరిపై కూడా మరి హత్యాయత్నం కేసు ప్లస్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖ వాళ్ళని మరి సిపి గారిని ఆదేశిస్తూ ఉన్నా. మరి సిపి గారికి జాయిన్ అయినట్టు రేపే జాయిన్ అవుతాడు. మరి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయించి తప్పకుండా వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరి వైద్య సదుపాయాలు కరెక్ట్ లేదు, మరి డ్యూటీకి డాక్టర్ సరిగ్గా రావడం లేదని చెప్పి చాలామంది కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి DCH గారితో మాట్లాడి వారితో తప్పకుండా మరి ఆసుపత్రిలో సరైన సేవలు నిర్ణీత సమయంలో మెరుగు పాటిస్తూ సేవ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆదేశిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏది ఏమైనా మరి ఏసీపీ గారికి ఇప్పుడే మాట్లాడతా, నేను దాన్ని కూడా మాట్లాడినా. తప్పకుండా ఈ యొక్క మరి మైపాల్కి న్యాయం చేస్తాం. మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ భూమి ఎంజాయ్మెంట్ సర్వే చేయించి మరి యువరాదులు నిర్ణయించి మరి తోవ విషయంలో తగాదా ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా వీలైనంతగా పరిష్కారం చేసి మరి మైపాల్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. దీని అందరూ కూడా పెద్ద సంఘాలు కానీ, మేధావులు కానీ ఇటువంటి చర్యలను ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా మరి ఎస్సీలు అంటే వాళ్ళకి దాడులు చేయడం మరి చాలా కూడా అలసైపోయింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే తప్పకుండా వారిపై కఠిన చర్యలు ఉండాలి. మరి హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖకు డైరెక్షన్ ఇస్తాను. జై భీమ్, జై హింద్. వాడేందుకు ఒక్కడే పెట్టుగా చచ్చిపోయాడు. ఆ జావాలని రెండు సార్లు ఇంకా చేయండి. ఒక్కటే దాన్ని సర్వే చేయించండి, మా ప్రభుత్వం సర్వే చేయించి మా బాగా ఇస్తే మొత్తం బదులుగా కొందరు అంతకుముందు కూడా చెప్పి మేము మంచిగానే ఉన్నాం కానీ వచ్చి గజ్వేల్లో సంతకాలు పెట్టి అలా కాయాలు మాకు బాడ రాయించినట్టుగా మళ్ళీ బాడ పేపర్లు కూడా ఉన్నాయి సార్, అవి రాయించలేదు. ఇప్పుడు మీకు బాడ కానీ మొత్తం కట్ చేసి అప్పటి నుంచి కక్ష సార్, అప్పటి నుంచి
అప్పటి నుంచి వస్తారు దీన్ని ఒక్కరిని తీసేస్తే మనకు ఫీడే పోతుందని వీళ్ళు ఇద్దరు తీసేయాలని బట్ ఇద్దరు మనం కష్టపడింది సార్. మా సార్ ఉన్నాడు కదా, సార్ మన న్యాయం చేయనీకి ఉన్నాడు. సార్ పెద్ద మన రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్ సార్, మనకు అన్నగా సార్ ఒకడే వచ్చింది కాబట్టి మీ న్యాయం జరిగినట్టే ఇక. మాకు కళలు వచ్చి నిలబెట్టి మాకు బాగా సాయం చేశారు. వాటర్ నేను పాలు నేను ఇమీడియట్ కలెక్టర్ రాసి ఎంజాయ్మెంట్ సర్వే చేయించి ఎంజాయ్మెంట్ సర్వే చేయించి అదులు ప్రభుత్వం ఇవన్నీ క్లియర్ అయిపోయింది. ఎవరికి ఎంత ఉంది, భూమి ఉంది, వాళ్ళ ఎంత ఉంది, భూమిలో ఎంత సర్వే చేపిస్తే ఇక పర్మనెంట్ అద్దు బంద్ చేస్తాం వాళ్ళ. పోలీస్ ఇచ్చి ముస్లిం సార్ కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్ కట్టుకొని అర్జెంట్గా తీసుకోకపోతే చెక్ చూసుకుని అయితే అంతకుముందు 4 నెలల నుంచి 6 నెలల నుంచి అయితే అది 50 ఏళ్ళ బిట్టు పొలాలు ఇసుకరే బిట్టు అది మా తాత ముత్తాతల నుంచి 4 తంతే జరిగింది సార్. ఆడికి వెళ్ళి 3 గదాల జాగా ఇచ్చి 4 గదాల జాగా తీసుకున్నాం సార్. ఆడికి వెళ్ళి జాగా ధర డిమాండ్ ఇవ్వగానే అలా కొడుకులు అందరు కలిసి 10-20 మంది కలిసి మా నట్టుకోడు పోతున్న బండిందని సార్ మేము కానీ అయితే ఈడికాకి పింఛన్ వేసేది నడమ మొత్తం కడిలు వాచేది. అక్కడ కొనకు ఇక్కడ కొనకు కడిలు వాచేది సార్. ఆ కడిని వీగేసాము ఒకసారి మళ్ళా నీ అవ్వ మీద కానీ మాట్లాడిన పట్టకు ఆయనకి ఎంతో ఎంత పడతా అంటే ఈ పుట్టు ఒకటే 500 మాకున్నది మా 20 ఎకరాలు మాకే ఉన్నది. కొంత అమ్ముకురు మా పాలెలు అమ్ముకురు అయితే మా పాలెలు మాకే ఉన్నది. అయితే చెప్తా సార్ అయితే ఒకటే బిట్టు ఇది 50 ఎకరాల బిట్టు అయితే వాళ్ళు మీదుకున్నారు మేము కిందుకున్నాం. పొలాలు ఇస్త్రీ తండ్రి పేరు శివయ్య అంటే మేము మా దగ్గర దగ్గర నాకుంటుంది వీరపల్లి దగ్గర మీరు ఉంటే ఏడ్చిండు ఆయన శివయ్య అయితే మేము దానపూర్వంగా మాకు 50 ఎకరాలు ఇచ్చిండు కదా నీకే తప్పొద్దు నువ్వు అటే